వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. తమ సామ్రాజ్యం కూలిపోకుండా ఉండేందుకు కేసీఆర్ ఆయన కుటుంబం కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. తమ ఫోన్లే ట్యాప్ అయ్యాయని హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. గతంలో కేంద్రం తమ ఫోన్లు ట్యాప్ చేస్తుందని బీఆర్ఎస్ లీడర్లు గగ్గోలు పెట్టారని, కానీ వాళ్లు కూడా అదే పని చేశారని అన్నారు. తన ఫోన్ ట్యాప్ చేయడంపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నేతలను క్షమించేది లేదని, అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాల్సిందేనన్నారు ఎమ్మెల్యే. మా సామ్రాజ్యం కూలిపోకూడదు, ఎవరు గెలవకూడదు అన్న ఒక లక్ష్యంతో మరి నేను అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నాను కాబట్టి నా మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిపినారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నీచమైన చర్య. వేరే వాళ్ళ సంభాషణలు వినడం, వేరే వాళ్ళ యొక్క అంతర్గత విషయాల్లో వెళ్ళడం. ఆయనను దూరం చేసినాను. ఆయన నా కార్లో పెట్టుకోవడానికి భయపడ్డాను. కానీ తర్వాత తెలిసింది నిన్నటి రోజు ఈ వ్యవహారం అంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిందని. నా దగ్గరున్న ఆప్తమిత్రులు, నాకు సహాయం చేసిన వాళ్ళని కూడా నమ్మలేని స్థితికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకోవాల్సి వచ్చింది. కూటమి వస్తుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. చిట్ట చివరిగా ఉన్నటువంటి ఎన్నికలు జరిగే కొద్దీ ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది మోడీ గారు ఎంతవరకు దిగజారినారు. మీ దగ్గరనే కేంద్రీకృతం చేసుకొని పరిపాలన సాగించి రాబోయే రోజుల లోపల ఎల్లకాలం మేము ఏకచక్రాధిపత్యం రాజులుగా చలామణి అవుతున్నారు. రాజులు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు.